మేధావేత్తలు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం, ఆకునూరి మురళి, పలువురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. దీనిపై ప్రొఫెసర్లు మాట్లాడుతూ ఎడ్యుకేషన్ కి సంబంధించి 33 అంశాలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇక నుంచి విద్యకు బడ్జెట్ లో 15% కేటాయించాలని, బడ్జెట్ ముందుగా విద్యకు కేటాయించాలి అని విజ్ఞప్తి చేశామని అన్నారు. 74% నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఏసీల నియామకాల జరగాలని కోరినట్టు తెలిపారు. టీచర్, ప్రొఫెసర్ నియామకాల్లో కాంట్రాక్ట్ కాకుండా పర్మనెంట్ విధానం తేవాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి జిల్లా కలెక్టర్లతో సీఎం సమీక్ష కోరినట్లు తెలిపారు. త్వరలో ఎడ్యుకేషన్ పై ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేసి ఇవ్వమని సీఎం అడిగారని, త్వరలోని డాక్యుమెంట్ తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామని అన్నారు. ముఖ్య అంశాలు ఏం చేయాలి రాష్ట్రంలో అనే దానికి సంబంధించి చర్చించినటువంటి అంశాలని ఒక 33 అంశాలు గుర్తించాం ఏం చేయాలని దాని మీద. సో అది ముఖ్యమంత్రి గారికి డీటెయిల్గా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా బడ్జెట్తో స్టార్ట్ కావాలనేది ముఖ్యమంత్రి గారు చెప్పాము మేము. సో దేశంలో అనేక రాష్ట్రాలు 15 నుంచి 28% వరకు బడ్జెట్ విద్యకి సంబంధించిన కేటాయింపులు చేస్తున్నారు. సో ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే సింగిల్ డిజిట్ 7% దగ్గర ఆగిపోయాం మనము. గత ప్రభుత్వం బడ్జెట్ 6.4% ఇచ్చారు. అందుకనే ఈసారి తప్పకుండా 15% అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది అది. సో 15% తప్పకుండా విద్యకు కేటాయించాలనే ఉద్దేశంతో మేము అది స్ట్రాంగ్ రికమెండ్ చేశాము. దానికి ఫైనాన్స్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా సానుకూలంగా వారు రెస్పాండ్ అయ్యారు. సో అట్లాగే స్కూల్ అంటే ఇట్ ఇస్ ఏదో ఒక చిన్న తరగతి గది కాదు, ఒక టీచర్ కాదు. సో ఒక తరగతికి ఒక టీచర్ ఉండాలి, ఒక తరగతికి ఒక గది ఉండాలి. సో ఒక స్కూల్ అంటే 45 అంశాలు ఉంటాయి. సో ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. సో ఇలాంటి స్కూల్స్ను మనము తీసుకోవాలనే